దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఒక సంగతిని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాను. విశ్వాసంతో ఈ పరిచర్య జరుగుతుంది. ప్రభువుతో నేను నడిచిన విధానం చాలా శ్రేష్టమైనది. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న అనేక ఆత్మీయ విషయాలు కొద్దిగా చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదని, దేవుని సంగతులు నేను పూర్తిగా నేర్చుకోవాలి అనేవారు స్కిప్ చేయకుండా సంగతి ఎంతగా వివరించినా అంతవరకు ఆత్మీయంగా మీరు నేర్చుకోవాలి. నా వీడియోస్లో ఎక్కువ భాగం సమయం చాలా తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇవి డబ్బుల కోసం చేసే వీడియోస్ కావు. ఇవి మీకు విషయాలను నేర్పించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. పౌలు గారు ఒక మాట చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యంలో, సంగతులను పైననే మీరు చూచుచున్నారు. అంటే పై చెప్పే బోధలు కొద్దిగా ఉంటాయి. లోతుగా సంగతులు మీకు చెప్పాలి అంటే మ్యాటరు దేవుని దగ్గర ఎక్కువగా ఉంటుంది. విసుకక విషయాన్ని నేను నేర్చుకోవాలి అనేవారు మాత్రమే నా వీడియోస్ చూడండి. పై చెప్పే బోధలు నా దగ్గర లేవు. నేను విషయాన్ని కూలంకషంగా వివరంగా మీకు దానిలో ఉన్న లోతైన అనుభవాలు మీకు వివరిస్తూ ఉంటాను. డబ్బుల కోసం నేను ఈ వీడియోస్ చేయట్లేదు, చేయను కూడా. ఒక వీడియో చేసి దాన్ని 3-4 బిట్లు పెడితే యూస్ వస్తాయి, కానీ నేను దేవునిపై ఆధారపడి బతికేవాడిని. కాబట్టి మీరు ఇలా స్కిప్ చేసినంత మాత్రాన నేనేదో నష్టపోయేది ఉండదు. కానీ ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే విషయాలను మీకు నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మంచిది ప్రియులారా, విషయంలోకి వస్తున్నాను. నిన్ను పొగిడేవాడే నీ పగవాడు. ఈ టాపిక్ మీద కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియచేస్తాను. చిన్నప్పుడు చిన్నపిల్లలు వారిని ఎప్పుడు మనం పొగుడుతూ ఉండాలి. వారిని కసురుకున్నా కోపగించుకున్నా వాడు బాధపడతాడు. లేత హృదయం. ఆ హృదయాలను మనం గాయపరచకూడదు. పిలుపు కూడా చాలా నాన్న, తల్లి అని వారిని పిలిచినప్పుడు వారు ముఖాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 12 ఏండ్ల వరకు ఆ పసి హృదయాలు మనం మెచ్చుకోవాలని, ముద్దుగా పిలవాలని, ముద్దు మాటలతో వారితో మాట్లాడాలని వారు ఎదురు చూస్తారు. కోపగించుకొని కసరి కొట్టినప్పుడు వారు దిగులుతోనే తింటారు, దిగులుతోనే పడుకుంటారు, దిగులుతోనే వారు జీవితాన్ని గడుపుతారు. అందుకోసమే వారిని పొగడాలి. 13 సంవత్సరాలు దాటిన తర్వాత టీనేజ్లోకి వస్తారు. టీనేజ్లో రాగానే వారిని పొగిడితే ఊరుకోరు. చూడండి, వారు ఎప్పుడైతే యవన దశలోకి వచ్చేస్తారో వారిని పొగిడితే వారు ఊరుకోరు. పేరు పెట్టి పిలువమ్మా, తల్లి, నాన్న, అదొద్దు, పేరు పెట్టి పిలువు, చక్కగా పేరుంది కదా. అది కాదురా, చిన్నప్పుడు నేను
నేను అలా పిలుచుకునేవాడిని, ఇప్పుడు వద్దులే, నేను పెద్దనయ్యాను, నేను పెద్దవాడిని అయ్యాను, నాకు పేరు పెట్టి పిలిచి నాకు బాగుంటుంది. చూసారా? అయితే కొంతమంది పెద్దవాళ్ళైనా వారిని మెచ్చుకోవాలి, పెద్దవాళ్ళైనా వారు తప్పు చేసినా వారిని మెచ్చుకోవాలి. అటువంటి మనస్తత్వం కలిగిన వారు సమాజంలో చాలామంది ఉన్నారు. ఊరకనే కాలు తగిలితే అత్తిపత్తి ఆకు ఉంటుంది చూసారా, అది ఆకు ముడుచుకుంటుంది కదా తగిలితే. అలాగా చిన్న మాట అన్న కొంతమంది అలాగా ముడుచుకుంటారు. ముఖం అసలు సంతోషంగా ఉండదు, మార్చుకుంటారు. వాళ్ళ జీవితాంతం పొగుడుతూనే ఉండాలి. ఎందుకంటే యుక్త వయసులో యవన దశలో ఉంచి చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు టీచర్లు పెద్దవారు కొద్ది గట్టిగా మందలిస్తారు. అప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరించాలి. పొగిడితేనే వాళ్ళకి ఆనందం, పొగిడితేనే వారికి సంతోషం. నేను చెప్పాను కదా, బాల్యప్రాయంలోనే పిల్లల్ని పొగుడుకోవాలి. యవన దశలోకి వచ్చిన తర్వాత మందలిస్తూ ఉండాలి, హెచ్చరిక చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ పని చేస్తే అమ్మ నన్ను హెచ్చరిక చేసిందని వాళ్ళు సరిదిద్దుకొని జీవితాన్ని మంచిగా వారు కొనసాగిస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ పొగడతలకు అలవాటు పడిన వారు పొగిడితేనే వారు పనిచేస్తారు, పొగిడితేనే మన దగ్గరికి వస్తారు, లేకపోతే రారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తాను. ఇలా పొగుడుతూ ఉంటే నవ్వేవారు, పొగుడుతూ ఉంటే సంతోషించేవారు, పొగుడుతూ ఉంటే ఆనందించేవారు సమాజంలో ఉన్నారు. అలాంటి వారిని పొగడతలతో కొంతమంది క్యాచ్ చేసుకుంటారు, కొంతమంది లోబర్చుకుంటారు, కొంతమంది మోసగిస్తారు. పొగడతలకు పడిపోయేవారు, పొగడతలకు చాలా అందంగా ఉన్నావు, ఇలా పొగిడితే వారు చిరునవ్వు నవ్వుతారు. మరికొంతమంది ఏమి నీ ఆట, ఏమి ఆడుతున్నావు నువ్వు, ఏమిటి ఆ జ్ఞానం, చూడకుండానే పాటలు పాడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడుతుంటే ఎంత శ్రావ్యంగా ఉంది, మధురంగా ఉంది. ఇలాగా కొంతమంది పొగుడుతూ ఉంటే ఈ పొగడతలకు పడిపోతూ ఉంటారు. ఎదుటివారు ఎందుకు వారు నన్ను పొగుడుతున్నారు అని గ్రహించక ఆ పొగడతలకు అనేక మంది ఆడపిల్లలు, మగపిల్లలు మోసపోయిన వారు, జీవితాన్ని ముగించుకున్నవారు ఎంతమంది లేరు. మాయ మాటలు చెప్పాడండి, నా జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. మాయ మాటలు చెప్పిందండి, నా జీవితాన్ని సర్వనాశనం చేసిందని మగపిల్లలు. అందుకనే ఆ టైటిల్ పెట్టాను, నిన్ను పొగడేవాడే నీ పగవాడు. రండి, దేవుని వాక్యంలో కూడా ఇటువంటి మాటలతో మనల్ని సరిచేస్తుంది. ఒక వాక్యాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వాక్యం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూశారా? మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు. ప్రాణ స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు అంటే మనం చేసిన తప్పును గద్దిస్తాడు.
ఏంటి నువ్వు చేసే పని బాగులేదు, ఇలాగైతే నీతో కలవను, నువ్వు మంచిగా ఉంటావన్న ఉద్దేశంతో నీతో స్నేహం చేస్తున్నాను, ఇటువంటి పాడు పనులు చేస్తే నేను నీతో కలవను, నీ ఇంటికి రాను, నీతో స్నేహం చేయను. పలు మాటలతో గాయపరుస్తాడు. కానీ పగవాడు మనం చేసిన తప్పును కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. పాడైపోతున్న సంగతి అతడు చూచి మనల్ని ఇంకా ఇంకా చెయ్యి అన్నట్టు ప్రోత్సహిస్తాడు. అందుకోసమే మనం పసికట్టాలి. మనల్ని ఎక్కువగా పొగిడేవాడు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని అర్థము. గతంలో నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు కూడా మీతో పంచుకోవాలి. నన్ను పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సహజంగా వారి పొగడ్తలకు నేను పడిపోయేవాడిని కాదు. వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాను. నేను పొగిడిన వాళ్ళే కొంతకాలానికి సంఘానికి వ్యతిరేకంగా కొన్ని ఆత్మలను పాడు చేయడం, వ్యతిరేకంగా నమ్మక ద్రోహ కార్యాలు చేయడం, భిన్నంగా సంఘానికి వ్యతిరేకంగా నడిచే వారితో కలవడం నేను చూచి నాకు ఇటువంటి వాక్యాలు జ్ఞాపకానికి వచ్చేవి. చాలామంది నీ శిష్యుడా ఏంటి తెగ పొగుడుతున్నాడు, అవునులే అని అన్నట్టుగా వారు మాట్లాడుతుండేవారు. కానీ నేను అలా నమ్మేవాడిని కాదు. పొగిడేవాడి ద్వారా నాకు చాలా అపాయం ఉంటుందని నాకు తెలుసు. తర్వాత సంఘ విద్రోహ శక్తులు సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వారితో కలిసిపోవడం, వారిని పాడు చేయడం, అంటే మందిరానికి రానియకుండా చేయడం, అందులో ప్రధానంగా ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే పొగిడారో ఆ వ్యక్తులు వారితో కలవడం, ఇవన్నీ నేను అవును కదా వాక్యం చెప్పుందిలే, ఎప్పుడైనా మనం పొగిడేవాడు మనకు ఒక రోజున వాడు శత్రువు. మన ముఖం చూడడానికి కూడా రాలేడు, మనతో కూర్చొని మాట్లాడడానికి కూడా ముఖం చెల్లదు. కారణం ఏంటంటే వాని యొక్క భయంకరమైన పాప కార్యాలు ఎప్పుడైతే మనం ఖండిస్తామో అలాంటి వారు శత్రుత్వం కలిగి విరోధంగా పనిచేస్తారు. ఎవరైనా సరే మనల్ని కొనియాడుతున్నాడు, పొగుడుతున్నాడు అంటే మనకు అనేక ఆపదలు అతని ద్వారా సంభవిస్తాయి అని ఎరగాలి. పొగడతలకు మనం పడిపోకూడదు. చాలామంది యవన కాలంలో, ఈ అమ్మాయిలు అబ్బాయిలు యవన కాలంలో పొగడతలకే పడిపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పొగిడితేనే వాళ్ళు ఏ పనైనా చేస్తారు, పొగిడితేనే వాళ్ళ హృదయాలు సంతోషంగా ఉంటాయి. కానీ అది పర్మనెంట్గా కొంతమందికి అలవాటైపోయి పొగిడితేనే నవ్వుతారు, పొగిడితేనే సంతోషంగా ఉంటారు. నువ్వు చేసింది సరిగా లేదు, మంచిగా లేదు అంటే ముఖం మార్చుకుంటారు. కాబట్టి మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, కాస్త పొగిడేవాడిని దూరం చేయండి, దూరంగా పెట్టండి. మీకు మరొక విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఈ మాటలన్నీ మన ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరంగా ఉంటాయి ప్రియులారా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యూదా రాసిన పత్రిక, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడొచ్చు. చూడడం వలన విషయాలు
చాలా బలంగా మనం నేర్చుకోగలుగుతాం. దేవుడు మన కొరకు రాసి పెట్టిన విషయాలు మన కళ్ళతో మనం చూసినప్పుడు అవి చాలా బలంగా పనిచేస్తాయి. ఒకే అధ్యాయం ఉంటుంది. 16 నుండి నేను చదువుతూ ఉన్నాను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు అని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రకృతి సంబంధులు 2, ఆత్మ లేని వారు ఏం చేస్తారట? వీళ్ళు ఏం చేస్తారట? భేదములు కలుగు చేస్తారు. ఇలాంటి భేదాలు కలుగు చేస్తారు అనేది ప్రభుతో ఉన్న అపోస్తలులు వారు ముందే చెప్పేశారు. ఏమని చెప్పారు చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు. వాడు కొనియాడుతున్నాడు అంటే మన దగ్గర ఏదో లాభం పొందాలని వాడు పొగుడుతాడు. నేను ఏదో చెప్తున్నాను ప్రియులారా. వాడు పబ్బం గడపడానికి, వాడి అక్కర తీరడానికి మన ఇంటికి వచ్చి మనతో స్నేహం చేసినట్టు చేసి వాడు మనల్ని పొగుడుతున్నాడు అంటే ఏదో మన దగ్గర నుంచి వాడు ఆశిస్తున్నాడు. మన జీవితాన్ని నాశనం చేయడానికి, మన దగ్గర ఉన్నది దోచుకోవడానికి, మన జీవితంలో కోలుకోలేనంత దెబ్బ కొట్టడానికి వాడు రోజు వస్తూ ఏం చేస్తాడు? లాభం నిమిత్తము ఏం చేస్తాడు? కొనియాడుచు అన్న మాట దగ్గర ముఖస్థుతి చేయొచ్చు. ఈరోజు ఎవరైతే వెంటాడుచు మనల్ని తన అక్కర తీరేంత వరకు పొగుడుతూ కొనియాడుచు మనల్ని కొంతమంది అంటారు, ఇలా అంటారు, ఏమంటారంటే వీడు ఉబ్బేస్తున్నాడు అంటారు. కొన్ని చోట్ల ఇలా వాడతారు. మనం కానీ కొనియాడితే మనం ఉబ్బేస్తే సోల అయిపోతుంది, లేకపోతే మానికైపోతుంది. కొంతమందికి ఎందుకో మరి అలా పొగిడితే ఉబ్బిపోతారు అంటారు కదా. ఉబ్బిపోవడం అంటే ఏంటి? అందనంత స్థాయికి అలాంటి వాళ్ళకి వెంటనే టీ పెట్టడం, టిఫిన్లు పెట్టడం, పొగిన వాళ్ళకి ఇంట్లో ఉన్న స్వీట్స్, ఇంట్లో ఉన్న అన్నీ వాళ్ళకి తినిపించడం, వారికి కావలసిన అక్కర్లు తీర్చడం, ఇంట్లో ఉన్న ఏదైనా వారు కోరింది, ఏదైనా బట్టలు కానీ, డబ్బులు కానీ, బంగారం కానీ అన్నీ చేస్తారు. అవసరమైతే జీవితాన్ని కూడా వారితో పనిచేసుకుంటారు. సోల అయిపోయిందండి, మానిక అయిపోయిందండి, ఏది ఉబ్బేస్తే అంటే కొంతమంది ఈ పొగడ్తలకి ఉబ్బిపోతూ ఉంటారు. ఎంతగో ఉబ్బిపోతారో అది చెప్తున్నాను నేను. అది చాలా ప్రమాదకరం. వారి ద్వారా ఎన్నో నష్టాలు ఉందని వాక్యం చెప్తుంది. ఇంకా మీకు వివరించి చెప్తాను చూడండి. సణుగువారును తమ గతిని గురించి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డమ్మమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు అపహాసకులందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వము మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉబ్బేసే వాళ్ళు, ఈ పొగిడే వాళ్ళకి ఒకవేళ
మన దగ్గర నుంచి వారు కోరింది ఏది కూడా దొరకలేదనుకో, వారు మన మీద కక్ష కట్టి మనకు శత్రువులై కోలుకోలేనంత దెబ్బ కొడతారు. మనల్ని పొగిడిన వారే అదే నోటితో శత్రుత్వం కలిగి అనకూడని మాటలు మాట్లాడతారు. కాబట్టి నిన్ను పొగిడేవాడే నీ పగవాడు. మీకు ఇంకా కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం. నేను చదువుతున్న మాటలు అలా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. 26వ వాక్యం. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. మనుషులు మనల్ని కొనియాడుచున్నప్పుడు శ్రమే. 100%. ఇశ్రాయేలు యూదా చిన్న పిల్లవాని యొక్క మనస్సు ఎప్పుడు కూడా అతన్ని పొగడాలి. అతడు పొగడ్తలకే ఉబ్బిపోతా ఉంటాడు. సిలువను అప్పగించేంత నేరం ఏం చేశాడు అంటే ప్రభు గద్దిస్తూ ఉండేవాడు. ఎందుకని? శిష్యత్వంలో ఉన్నారు కనుక, వారు సత్యాన్ని నేర్చుకోవాలి కనుక ఆయన ఎక్కువగా గద్దిస్తూ సవరిస్తూ దిద్దుబాటు చేస్తూ ఉన్నప్పుడు ఇతడు కక్ష కట్టాడు. ఏది? ఆయన మెచ్చుకోలేదని, తనని గొప్పగా పొగడలేదని. చాలామంది సంఘంలో కుటుంబాల్లో కూడా మెచ్చుకోకపోతే, వారిని పొగడకపోతే వారు మనకు ఎంత నష్టాన్ని కలిగిస్తారో మాటలతో మనం చెప్పలేం. నిజము, ఇది వాస్తవం. నా జీవితంలో జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. నేను సహజంగా నాది మెచ్చుకునే మనసు కాదది. నేను లోపల సంతోషిస్తూ ఉంటాను. పొగిడితే ఏమవుద్దంటే వారి భవిష్యత్తు నుండి ఇదే అంతటితోనే వారు ఇంతవరకే అనుకుంటారు. వాళ్ళు ఇంకా ఎదగాలన్న ఉద్దేశంతో, వారి ఎదుగుదల ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో లోపల సంతోషంగా మా హృదయాలు ఉంటాయి. బయట చెప్పేటప్పుడు వారి విషయంలో మంచిగా చెప్తాం, వారి ముందు వారిని పొగడం. ఇది ఆత్మీయ తండ్రులకున్న మంచి మనస్తత్వం. నన్ను ఈరోజు పొగడడే, నా గురించి అసలు చెప్పడే, ఎవరెవరి గురించి చెప్తాడే, నన్ను పొగట్లేదని అతడు అనుకొని పక్కకు తొలగిపోతాడు. వారిని పొగుడుతున్నాడు, నన్ను పొగట్లేదే, ఎందుకు పొగట్లేదు అనేది వాళ్ళకి తెలియదు. అంటే కొంతమంది మనస్తత్వాలను బట్టి దైవ సేవకులు కానీ పెద్దవారు కానీ మాట్లాడుతుంటారు. అన్ని సమయాల్లో వారిని పొగుడుతూ ఉండే పని కాదు అది. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పొగడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మంచిగా భవిష్యత్తు గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. చూశారా ప్రియులారా? మనుషులు మిమ్మల్ని కొనియాడున్నప్పుడు మీకు శ్రమ. అవును, ఇశ్రాయేలు యూదా ఎందుకు అంతటి పరిస్థితికి దిగజారిపోయాడు అంటే, అవును, అతడు అలిగాడు. అతను పొగుడుతూ ఉండాలి ఎప్పుడు. చిన్న పిల్ల స్వభావం. ఈ మాటలు దయచేసి మన ఆత్మీయ జీవితంలో ఎవరన్నా పొగడలేదు, నన్ను అందరి గురించి పొగుడుతున్నారు కానీ నా గురించి పొగట్లేదు అంటే ఆ సేవకు నీ మీద గొప్ప మనసు ఉంది, పెద్ద మనసు ఉంది. అవసరమైనప్పుడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, అందలం ఎక్కిస్తాడు. అది మీకు అర్థం కాదు, అపార్థం చేసుకుంటారు.
గమనించాలి ప్రియులారా. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు నేను చదువుతున్నాను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. హేరోదు రాజు ఆ ప్రజల ఎదుట ఒక మంచి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విన్నవారు కేకలేస్తున్నారు. ఇది మానవ స్వరం కాదు, ఇది దైవస్వరం. అప్పుడు ఏం చేయాలి? మేము కూడా ప్రసంగాలు చేసి దిగిన తర్వాత దేవుడే మాట్లాడండి అని వాళ్ళు అన్నప్పుడు సేవకుడు ఏం చెప్తాడంటే, నేను మాట్లాడింది కాదు, అది దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన మాట్లాడించాడు, దయచేసి నేను మాట్లాడని మీరు ఎప్పుడు అనకండి అంటారు దైవదాసులు. అలా ఇతడు చెప్పాలి. ఇతడు ఏమనుకున్నాడు? ఆహా, నేను దేవుణ్ణి అన్నట్టుగా భావించేశాడు. నిజంగా నేను దేవుణ్ణే అని అనుకున్నాడు. చూడండి ప్రియులారా, తర్వాత వచనాలు. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను పురుగులు పడి ప్రాణం విడిచెను. ఇప్పుడు జనులు అతన్ని ఒబ్బేశారు, అతన్ని కొనియాడారు. నీవు చేసిన ప్రసంగం అది మామూలు ప్రసంగం, దేవుడే, నీవు దేవుడు అన్నట్టుగా వారు పొగడేశారు. ఆ పొగడ్తలకు పడిపోయాడు. దేవుని మహిమపరచునందున నాదేముందండి, నేను మానవుణ్ణి అని చెప్పాలి. కానీ అతడు దేవుని మహిమపరచునందున అతడు పురుగులు పడి ఏం చేశాడంట? దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈరోజు మన జీవితంలో పొగడ్తలకు మీరు ఆ వ్యక్తిని దూరం చేయండి. మిమ్మల్ని పొగిడే వారిని దూరం పెట్టండి. లేకపోతే మీరు తప్పుకోండి. వాళ్ళు పొగుడుతుంటారు కదా, అక్కడి నుంచి మీరు తప్పుకోండి. మెల్లగా జారుకుంటాడు. మన దగ్గర అంత ఏముండదు, అంత జీవితం ఏముండదు, అంత సరుకు ఏముండదు. మహా జ్ఞాని అంటారు, వెరీ వెరీ టాలెంట్ పర్సన్ అంటారు. అసలు ఎంత అందగాడివి నువ్వు, ఎంత అందగాడివని పొగుడతారు ఎదుటి వాళ్ళు. దానికి ఫ్లాట్ కాకూడదు. కొంతమంది దానికి ఫ్లాట్ అయ్యేసి జీవితాలనే సర్వనాశనం చేసుకున్న వారి జీవితాలు మాకు తెలిసి ఈ మాటలు చెప్తున్నాం. మరి ఏం చేయాలి అంటే, మీరు ప్రభువునందు తగ్గించుకుంటూ పోవాలి. ఒకవేళ అందమున్నా, ఒకవేళ జ్ఞానమున్నా, టాలెంట్స్ ఉన్నా, అది ప్రభువు ఇచ్చింది, ప్రభువు వాడుకుంటున్నాడు, మాదేమీ లేదు అన్నట్టు మనం తగ్గించుకోవాలి. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నా ప్రభువు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆ మాట చెప్పాలి. నా ప్రభువు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. కనుక ఈ లోకంలో మనుషులు మనల్ని గందరగోళంలోకి నెట్టేస్తారు. కన్ఫ్యూషన్లో ఉండకూడదు. మీరు టాలెంటెడ్ పర్సన్స్ వారు పొగడ్తలకు లోను కాకుండా, ఇది దేవుడిచ్చింది, ఇది నాది, ఇందులో ఏమీ కూడా లేదు, ప్రభువు ఇచ్చాడు, దాని ద్వారా నేను దేవుని సేవలో ఉన్నాను. అందమైన, ఆస్తి అయిన, జ్ఞానమైన సర్వం ఆయన ఇచ్చింది. అంతేగాని మనది కాదు, ప్రభు ఇచ్చింది. ఎందుకని? వాటి ద్వారా నువ్వు దేవునికి మహిమ తీసుకురావాలి, అంతవరకే. కాబట్టి ఈ విషయాలు మీరు విన్న తర్వాత
మిమ్మలను ఎవరైనా పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని ఎవరైనా మాటి మాటికి మిమ్మలను కొనియాడుతున్నప్పుడు వారికి దూరం అయిపోండి. ఆత్మీయంగా మనల్ని హెచ్చరిక చేసే వారితో స్నేహం చేయండి. కొంతమంది అక్కయ్యలు ఉంటారు, మంచి మాటలు చెప్తారు, భవిష్యత్తుకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తారు. మీరు చెల్లెళ్ళ స్థానంలో ఉంటే ఆత్మీయ అక్కలతో మీరు స్నేహం చేయండి. ఆత్మీయ అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళ స్థానంలో ఉంటే ఆ అన్నయ్యలను మీరు అనుసరించండి. ఆత్మీయతలో వారు మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటారు. తమ్ముడు ఇలా ఉండాలి, చెల్లెమ్మ నువ్వు ఇలా ఉండాలని మనల గురించి వారు ఎంతో భారం కలిగి మనల్ని సరిదిద్దుతుంటారు. మనల్ని మంచి మనస్తత్వంతో మంచి భవిష్యత్తు వారు మనకు తెలియజేస్తున్నప్పుడు మంచిగా వాటిని స్వీకరించి వాటిని అనుసరించినప్పుడు మంచి భవిష్యత్తులోకి మీరు వెళతారు. అంతవరకు దేవుని కృప మెండుగా నిండుగా మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను విరమిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.